హలో ఎవ్రీవన్. సమ్మర్‌లో అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అన్నమాట. వెనిలా ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి నేను బయట సూపర్ మార్కెట్‌లో వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్‌ని తీసుకున్నాను. ఒక బౌల్‌లో హాఫ్ లీటర్ మిల్క్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత కంప్లీట్‌గా ఒక ప్యాకెట్ మొత్తం కలిపేయండి. ఇప్పుడు మనం తీసుకున్నాం ఐస్ క్రీమ్ పౌడర్‌ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మరిగించాల్సిన అవసరం లేదండి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకుంటే చూడండి ఈ విధంగా చిక్కగా రెడీ అవుతుంది. దీన్ని కంప్లీట్‌గా చల్లార్చుకుంటే మనకి ఇలా దగ్గరగా పడుతుందన్నమాట. సో, ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోండి. పైన మూత టైట్‌గా ఉండే ఒక బాక్స్ తీసుకొని అందులో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 3, 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకిది గడ్డలా ఫార్మ్ అవుతుందన్నమాట. ఒక 3, 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మీరు హ్యాండ్ మిక్సర్ ఉంటే దాంతో బ్లెండ్ చేసుకోవచ్చు. లేదు అంటే మిక్సీలో వేసుకుంటే గనక మనకి చాలా స్మూత్‌గా రెడీ అవుతుంది. మిక్సీలో వేసినా గానీ లో స్పీడ్‌లో బ్లెండ్ చేసుకోండి. నేనిక్కడ హ్యాండ్ మిక్సర్‌తో బ్లెండ్ చేస్తున్నాను. ఎంత బాగా దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది అంత సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్ మిక్సర్ యూజ్ చేసేసి చూడండి ఈ విధంగా మొత్తం బ్లెండ్ చేసుకున్నాను. హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసినా కానీ లో స్పీడ్‌లోనే ఇలా మనం నిదానంగా బ్లెండ్ చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తుంది చూసారా? ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిల్లా ఎసెన్స్, అలానే ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది కూడా బయట మార్కెట్‌లో దొరుకుతుంది. ఇన్ కేస్ ఫ్రెష్ క్రీమ్ గాని మీ దగ్గర లేకపోతే డైలీ పాలు మరగబెట్టేటప్పుడు పైన మీగడొస్తుంది కదా! సో, దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ లో స్పీడ్‌లో ఒకసారి ఒక 10 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోండి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ స్మూత్‌గా రెడీ అవుతుంది. ఇందాక నేను మిస్ చేశాను. పాలు మరగబెట్టేటప్పుడే షుగర్ కూడా యాడ్ చేశాను. సో, షుగర్ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ టైంలో షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, లిడ్ ఉంటే క్లోజ్ చేసేయండి. లేదు అంటే ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్‌తో గానీ, కవర్‌తో గానీ ర్యాప్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 3, 4 అవర్స్ పెడితే మనకి వెనిల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. కానీ బయట అచ్చంగా మనకి ఐస్ క్రీమ్ పార్లర్‌లో దొరికిన టేస్టే వస్తుంది. చూడండి నేనిక్కడైతే 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. పర్ఫెక్ట్‌గా మనకి వెనిల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తుందో. అంతే ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్‌లో ఇంట్లో మొత్తం అందరూ కలిపి తినొచ్చనమాట. హాఫ్ లీటర్ మిల్క్ అండ్ ఒక ఐస్ క్రీమ్ పౌడర్‌తో మనకి ఇంత ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. సో, ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి బయట దొరికేటట్టే స్మూత్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేనిక్కడ చాక్లేట్ క్రీమ్‌తో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకొక బౌల్‌లో టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. మీకెలా నచ్చితే అలా సర్వ్ చేసుకోవచ్చు. సో, పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో, తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం, వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.